గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, గ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవటానికి మొక్కలు విశేషంగా సహకరిస్తాయి. పద్మపురాణం ప్రకారం ఏ మొక్కలు నాటితే ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. పద్మపురాణం ప్రకారం ప్రత్యేకమైన మొక్కలు మీ చేత్తో నాటడం ద్వారా గ్రహదోషాలు తగ్గింపజేసుకోవడంతో పాటుగా ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఉన్న సమస్యలను అధిగమించి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. దానిమ్మ మొక్కను ఇంటి ఆవరణలో నాటడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. వృధా ఖర్చుల తీవ్రత తగ్గుతుంది. రావలసిన ధనం సకాలంలో వస్తుంది. అలాగే చక్కటి జీవిత భాగస్వామి లభించడానికి కూడా దానిమ్మ మొక్కను మీ ఇంటి ఆవరణలో నాటాలి. అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, సంతానపరమైన సమస్యలు అధిగమించటానికి నేరేడు మొక్కను నాటితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకొని ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడటానికి ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో మీ చేత్తో రావి మొక్కను నాటండి. అలా నాటితే ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి సాధించాలంటే, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లాలంటే మోదుగ చెట్టుని ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటి నీళ్లు పోయాలి. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం త్వరగా నిశ్చయం కావాలన్నా, అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆర్థికంగా యజమానికి, సభ్యులకి అందరికీ బాగా కలిసి రావాలన్నా ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో వేప చెట్టును నాటి దానికి నీళ్లు పోయండి. ఇలా చేయటం ద్వారా ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహంలో ఉన్నటువంటి ఆడపిల్లలకి వివాహం త్వరగా నిశ్చయమవుతుంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో ద్రాక్ష చెట్టును నాటి నీళ్లు పోయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత సిద్ధిస్తుంది. అలాగే సేవకులు లభించి మీకు కావలసినటువంటి పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే చింత చెట్టుని ఎక్కడైనా ఊరికి దూరంగా ఖాళీ ప్రదేశంలో నాటాలి. అలాగే జీవిత భాగస్వామి యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాల ద్వారా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే కొబ్బరి చెట్టు ఇంటి ఆవరణలో కానీ ఖాళీ ప్రదేశంలో కానీ మీ చేత్తో నాటి దానికి నీళ్లు పోయాలి. అలాగే సంపంగి మొక్కను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటినట్లయితే గృహంలో మహిళామణులకి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. దీర్ఘ సుమంగళి తత్వాన్ని సిద్ధింపజేసుకోవటానికి, స్త్రీలకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు లభించటానికి సంపంగి మొక్కను ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో నాటాలి. అదేవిధంగా మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే గంధం మొక్కని ఇంటి ఆవరణలో కానీ ఎక్కడైనా ఖాళీ ప్రదేశంలో కానీ మీ చేత్తో నాటాలి. ఇలా పద్మపురాణంలో చెప్పబడిన విధంగా ఒక్కొక్క రకం మొక్కను నాటడం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు.